హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో సరికొత్త ప్రోడక్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. మీరు బాక్స్ ప్యాకింగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఒక ట్రైపాడ్ అనేసి. ఈ ట్రైపాడ్ వచ్చేసి మనకు TPZ3366 మోడల్. నేను వచ్చేసి దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది. ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ అండ్ ఆల్సో ఫీచర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామా? ఓకేనా? ఫస్ట్ బాక్స్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే వచ్చింది. అండ్ ఆల్సో అన్ని సైడ్ల మోడలింగ్ అండ్ బ్రాండింగ్తో పాటు ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నారు కదా, ఆ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అన్నీ కూడా 4 సైడ్స్ మనకి ఇవ్వడం జరిగింది. బాక్స్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, బాక్స్లో ఆల్రెడీ నీట్గా ఒక చిన్న బ్యాగ్తో, మళ్ళీ మీరు చూస్తున్నట్లయితే చిన్న బ్యాగ్తో నీట్గా ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఏమున్నా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. మీరు చూస్తున్నారా, చాలా కాంపాక్ట్ డిజైన్తో ఈ ట్రైపాడ్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. చాలా మంచి బిల్డ్ క్వాలిటీ, పట్టుకుంటూనే ఫీల్ అవుతుంది. ఏదో చీప్ ప్లాస్టిక్ లా కాకుండా చాలా నీట్గా అనిపిస్తుంది నాకైతే. మీరు నార్మల్గా నేను కొన్ని చోట్ల చూశాను, ఏం జరుగుతుందంటే, మామూలుగా ఏదైనా మనం ఆల్రెడీ ఇక్కడ కెమెరానో లేకపోతే మొబైల్ ఆల్రెడీ ఫిక్స్ చేసినప్పుడు ఇంకో లొకేషన్కి వెళ్ళాలనుకుంటే ఇలా 3 కాళ్ళు పట్టుకునేసి తీసుకెళ్ళి అక్కడ పెడతాం. దీనికి ఆ ప్రాబ్లం తీసేసినాడు. సింపుల్గా మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఒక చిన్న హోల్డర్ ఇచ్చిండు, పట్టుకోవడానికి ఒక గ్రిప్ ఇచ్చిండు. సింపుల్గా ఇలా ప్లేస్ చేసేసి ఇలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఎక్కడంటే అక్కడ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3 లెగ్స్ చూడండి ఒకసారి. వీటికి రొటేటబుల్ ఇది ఇచ్చిండు, ఫుట్ రెస్ట్ ఇచ్చిండు. ఎందుకు అంటే మనము ఇప్పుడైతే ఈ టేబుల్ ఉంది, టేబుల్ ఫ్లాట్ సర్ఫేస్ కాబట్టి మనకు అన్ని కాళ్ళు కరెక్ట్గా కూర్చుంటాయి, ఫీట్స్ అన్ని ఇవి అని. బట్ మీరు ఎక్కడన్నా నేల మీద పెట్టినప్పుడు లేకపోతే వేరే చోట పెట్టినప్పుడు మనకు అన్ఈవెన్గా ఉంటుంది సర్ఫేస్. సో అప్పుడు ఈ ఏవైతే రొటేటబుల్ ఇవి ఉన్నాయో ఆ సర్ఫేస్కి తగ్గట్టుగా ఈ కాళ్ళు అడ్జస్ట్ అవుతాయి అనమాట. చూడండి, అలాగే మనకు 2 లెన్స్తో పాటు లెగ్స్ ఇచ్చిండు, ఎక్స్టెండబుల్ లెన్స్. చూస్తున్నారా, ఈ లాక్స్ ఇలా ఓపెన్ చేసుకుని మీరైతే వీటిని ఇలా లాగచ్చు. సిమిలర్గా ఇది కూడా ఓపెన్ చేస్తాను. నేను ఆల్రెడీ 6 ఫీట్ ఉన్నా, మీరు ఇలా లాక్ చేసుకోవచ్చు. మీకు ఎంత హైట్ కావాలో అంత పెట్టేసుకుని చూడండి, చాలా సింపుల్గా ఉంది. ప్లాస్టిక్ కూడా కాదు, చీప్ ప్లాస్టిక్ కూడా కాదు, మంచి చాలా చాలా నీట్గా ఉంది. చూస్తున్నారా, నేను ఆల్రెడీ 6 ఫీట్స్ ఉన్నా. నేను ఇక్కడ టేబుల్ మీద పెట్టినా కానీ ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మామూలుగా మనం అవుట్డోర్లో ఎక్కడైనా షూట్ చేస్తున్నప్పుడు హెవీగా విండ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఫోన్ కానీ కెమెరా కానీ పెట్టడం జరిగి ఉంటుంది. సో ఇలా కొట్టుకుపోతుంటారు గాలికి. అలా కాకుండా దీనికి ఇక్కడ చిన్న ఒక కొండి మాదిరికి ఇచ్చిండ్రు ఇక్కడ. దీనికి ఏం చేయొచ్చు అంటే, మనకి దీంతో పాటు వచ్చిన బ్యాగ్లో చిన్నగా ఏమైనా వెయిట్స్ పెట్టేసి ఈ వెయిట్స్ని ఇక్కడ అటాచ్ చేసేసామనుకో, మీకు ఫ్రేమ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. ట్రైపాడ్ అటు ఇటు ఊగడానికి ఛాన్స్ ఉండదు, కింద కూడా పడదు. ఇది ఒక ఫీచర్ దీంట్లో. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూడండి, దీన్ని ఒకసారి నేను మినిమైజ్ చేస్తాను. ఇది ఫ్లిక్స్ అన్ని మీరు చూడండి. సపోజ్ 2 కాళ్ళు ఈ హైట్లో పెట్టుకుని ఇంకో చోట కూడా పెట్టుకోవచ్చు. మనం ఎలా కావాలంటే మనకు అలా ఫ్లెక్సిబుల్గా ఇవి చేసుకుని, జస్ట్ లాకింగ్ మెకానిజం కూడా చాలా సింపుల్గా ఉంది. మీరు అవును పార్ట్ చాలా డెలికేట్గా ఉంది, విరిగిపోతుంది అన్నది కూడా లేదు. చూడండి, నేను చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తున్నాను. స్టిల్ మీరు లాక్ చేశారంటే అయిపోయింది. మీకు ఇంత హైట్లో కావాలంటే టేబుల్ మీద పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ రండి, మీరు నార్మల్గా ఇక్కడ జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది బాగా. ఒక లెవెలర్ ఇచ్చిండు. ఇది ఎందుకంటే, ఫస్ట్ ఇక్కడ ఇటు సైడ్ చూడండి, ఒక లివర్ ఇచ్చిండు. దీన్ని లివర్ని తీసుకుని ఇలా ఫస్ట్ ఇలా అడ్జస్ట్ చేసి మీరు ఇలా తిప్పితే ఆల్రెడీ మనకు ఈ 3 లెగ్స్ ఎక్స్టెండబుల్ లెగ్స్ ఇచ్చినాడు. ప్లస్ మనం మిడిల్లో కూడా దీన్ని హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇది మ్యాక్సిమం హైట్, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక అడుగు హైట్ మళ్ళీ మనకు పెరుగుతుంది అనమాట దీని ద్వారా. సో దీంతో పాటు ఇక్కడ మనకు ఒక చిన్న నాబ్ ఇచ్చినాడు. ఈ నాబ్ మనం కొద్దిగా రిలీజ్ చేసుకుని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, కనిపిస్తుందా? సైడ్ ఫ్రేమ్లో పెడతాను. ఇప్పుడు ఇలా ఫ్లాట్గా ఉంది.
ఇక్కడ మన యాక్షన్ కెమెరా గోప్రో కానీ లేకపోతే మన ఏమైనా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మాక్సిమం అప్ టు 4 to 5 kilos వెయిట్ వరకు తీసుకుంటుంది. సో మన హైయెస్ట్ వెయిట్ ఉన్న ఏ కెమెరా అయినా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పైకి చూసినట్టు ఒకసారి జూమ్ చేసుకుని ఇక్కడ మనకు ఒక బోల్ట్ నట్ ఇచ్చిండు. సో దీనికి మన యాక్షన్ కెమెరాని ఫిట్ చేసుకోవాలన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ మీకు చూపించాను గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఒక లిక్విడ్ ఇచ్చిండు. ఇది ఎందుకు అంటే నార్మల్గా మనం ఇలా ప్లేస్ చేసినప్పుడు మనకు డౌట్ వస్తూ ఉంటుంది. అంటే మనము పెట్టిన ఫ్రేమ్ కరెక్ట్గా ఉందా లేదా, కొన్నిసార్లు అప్ డౌన్ ఇలా టిల్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లిక్విడ్, ఒకవేళ ఈ లిక్విడ్ సెంటర్లో ఉంది అనుకుంటే మనం పెట్టిన ఫ్రేమ్ మన స్టాండ్ కరెక్ట్గా కూర్చుంది అనేసి మనం ఒక అంచనాకు వచ్చేసి మనం అయితే వీడియోస్ తీసుకోవచ్చు. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకో నాబ్ ఇచ్చినాడు. దీన్ని రిలీజ్ చేస్తే మీరు సపోజ్ పానరామిక్ షాట్స్ తీసుకోవాలి, 0 to 180 degrees మీరు రొటేషన్ కావాలి. నార్మల్గా మనం మొబైల్తో తీసినప్పుడు ఏం చేస్తాం, ఇలా తిరుగుతాం. సో ఇక్కడ తిరగకుండానే మన మొబైల్ ఇవన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ టోటల్ 360 degrees మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టోటల్ 360 degrees కవర్ చేసుకోవచ్చు. అలాగే ఈ నాబ్ కూడా మనం రిలీజ్ చేసుకుంటే మనకి ఇక్కడ అప్ డౌన్ ఇవి కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే మొబైల్ హోల్డర్ మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత మన మొబైల్ సైజ్ని బట్టి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మన మొబైల్ సైడ్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో దెబ్బ తినకుండా ఇదంతా మంచి స్పాంజ్ మెటీరియల్తో మనకైతే ఇక్కడ అడ్జస్ట్ చేయడం జరిగింది. చూడండి, మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఈ లెవెర్ మీకు ఏదైతే చూపించానో మనము ఇలా అప్ డౌన్ ఇలా చేసినప్పుడు ఏదైతే ఉందో ఈ వెయిట్ అడ్జస్ట్ చేయడానికి, అంటే ఇక్కడ పెట్టిన వెయిట్ కిందకి డ్రాప్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఒక లివర్ అయితే ఇవ్వడం జరిగింది మనకు. ఇది టైట్ చేస్తే మనకు స్టేబుల్గా ఉండిపోతుంది. అండ్ మనం లూజ్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా మనం డౌన్ చేసుకోవాలంటే డౌన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు, జస్ట్ శాంపుల్కి ఈ మొబైల్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేద్దామని చూస్తున్నాను. జస్ట్ మొబైల్ అయితే ఇలా స్ట్రెచ్ చేయండి, ఫిట్ అవుతుంది ఆటోమేటిక్గా. మీకు ఏ హైట్ కావాలో ఆ హైట్తో ఇక్కడ మీకు ఒక లివర్ ఇచ్చిండు. ఈ లివర్ని మీరు టైటన్ చేస్తే మీకు హైట్ యాంగిల్ మీరు సెట్ చేసుకోవచ్చు, అప్ డౌన్ లాగా. అండ్ వన్స్ ఇది సెట్ అయింది అనుకుంటే, సపోజ్ ఇలా వచ్చింది అనుకుంటే, మీరు మొబైల్ అయితే సపోజ్ మీ దగ్గర మొబైల్ అంటే మొబైల్ని ఈ హోల్డర్లో పెట్టేసి ఇలా లాక్ చేసేసి మీరైతే ఇలా వీడియో పానరామిక్ షార్ట్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు టాప్ టు బాటమ్ తీసుకోవాలంటే కూడా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇది 360 degreesలో మనం రొటేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ లివర్ని కూడా మనం జస్ట్ ఇలా మినిమైజ్ చేసామనుకోండి, ఇలా మినిమైజ్ చేసి ఇది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ సింపుల్గా ఎక్కడైనా క్యారీ చేయాలనుకుంటే కూడా జస్ట్ యూ కెన్ క్యారీ లైక్ దిస్. అండ్ చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీకు, సపోజ్ ఏదైనా వేరే వస్తువు మీద పెట్టాలి, ఒక లెగ్ మీకు ఎక్స్టెండ్ అవ్వాలి, ఇంకో లెగ్ ఆ సర్ఫేస్ మీద ఉండాలంటే కూడా ఒక 2 లాక్స్ ఉన్న ఈజీ లాక్స్ ఉన్న లెగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మంచి స్టాండర్డ్ స్టేబుల్గా ఈ బేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మంచి యూస్ఫుల్ ఫీచర్. చెప్పాను ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియోలో, ఏ అన్ఈవెన్ సర్వీస్ మీద కూడా ఈజీగా మనకు స్టిఫ్గా గ్రిప్తో సహా మనకు ఈ ట్రైపాడ్ అయితే స్టాండ్ అవుతుంది. సో మీరు దీన్ని బట్టి నీట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్గా మంచి షాట్స్ మీరు తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చూస్తున్నట్లయితే ట్రైపాడ్తో పాటు వీళ్ళు ఒక చిన్న మైక్ని కూడా ఇవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ కంటెంట్ క్రియేటర్స్ కోసము. చూస్తున్నారు కదా, చాలా ముద్దుగా ఉంది. మీరు పెట్టిన 700 రూపీస్కి ఒక చిన్న మైక్ అండ్ ఆల్సో దాంతోపాటు ఈ బ్లూటూత్ డివైస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎక్కడైనా మన ట్రైపాడ్ని మన మొబైల్ సెట్ చేసేసి ఒక మంచి లొకేషన్లో ఫోటో తీసుకోవాలనుకుంటే సింపుల్గా చూడండి, బోత్ ఆండ్రాయిడ్కి ఈవెన్ ఫర్ iOS ఆల్సో ఈ డివైస్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా. అండ్ మీరు మీ బ్లూటూత్ డివైస్తో మీ మొబైల్తో ఒకసారి మీరు పెయిరింగ్ చేసేసి జస్ట్ ఇలా క్యాప్చర్ చేసేస్తే ఫోటో అనేది వచ్చేస్తుంది. ఫోటో ఆర్ వీడియో క్యాప్చర్ చేసుకోవచ్చు. మంచి యూస్ఫుల్ ఫీచర్. మీరు ఎక్కడైనా దూరంగా కూర్చొని పరిగెత్తుకుంటూ వెళ్ళి రికార్డ్ చేసి వచ్చి మళ్ళీ కూర్చోకుండా జస్ట్ ఎవరికి కనిపించదు మీ చేతిలో ఉన్నట్టు కూడా జస్ట్ ప్రెస్ చేసేసి మీ కంటెంట్ క్రియేషన్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ అండి, చాలా మంచి థాట్ అండ్ మంచి ఫీచర్. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో
మొత్తం ఫుల్లీ ఫిట్ అయిన ట్రైపాడ్ అయితే కనిపిస్తుంది. చూడండి చాలా నీట్గా వస్తుంది. నేను ఆల్రెడీ మొబైల్ ఫిక్స్ చేసేసి వీడియో అయితే చేయడం జరిగింది. పానోరామిక్ షాట్ 360 డిగ్రీస్ కవర్ చేస్తూ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఎక్కడ కూడా చిన్న స్టెబిలిటీ ఇష్యూ లేకుండా అయితే చాలా నీట్గా వచ్చింది. అండ్ ఆల్సో నా దగ్గర యాక్షన్ కెమెరా ఉంది, మీ అందరికి తెలిసింది. గోప్రో యాక్షన్ కెమెరా ఉంది మన దగ్గర అయితే. సో ఆ గోప్రో యాక్షన్ కెమెరాకి ఇక్కడ ఫిట్ చేసుకుని ఒక నట్ అయితే ఇచ్చారు. బట్ దానికి మనకు అడిషనల్ మౌంట్ అనేది కావాల్సి వస్తుంది. సో ఆ అడిషనల్ మౌంట్ని నేను ఒక 100 రూపీస్ 150 రూపీస్ మనకు ఆన్లైన్లో దొరికేస్తుంది, అది కూడా ఈజీగా. సో అది కూడా తీసుకుని గోప్రోతో కూడా కొన్ని షార్ట్స్ తీసి మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చి ఉంటే, ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ బుజ్జి ట్రైపాడ్ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.